ఇక్కడ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు లాయర్ ఆయన ఇంతకుముందు. అప్పుడు న్యాయమూర్తులు ఎదురుగుండా ఏది బతిన్లాడేటట్టుగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. దాంట్లో మనం అడిగేటటువంటిది వినమ్రతతో కూడినటువంటి విజ్ఞాపనే తప్పించి అక్కడ న్యాయమూర్తులకి ధిక్కరిస్తే లాయర్గా ఉద్యోగం కోల్పోతారు, లేకపోతే అసలు కేసులో తీర్పు కోల్పోతారు. అదే ఇప్పుడు ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చారు, ఉపరాష్ట్రపతి పదవిలోకి వచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు న్యాయస్థానాలకి లేకపోతే న్యాయమూర్తులకు అనేకసార్లు క్లాసులు బీకేస్తున్నారు. తాజాగా రాజ్యాంగాన్ని మార్చే అధికారం న్యాయ వ్యవస్థకి లేదు అంటూ వ్యాఖ్యానించారు. జాతీయవాదం అతిపెద్ద మతం, అందులో రాజకీయాలు ఉండకూడదన్నారు. రాజ్యాంగంలో మార్పులు చేసే హక్కు పార్లమెంట్కి మాత్రం ఉంది, మరి ఎవ్వరికీ కాదు, న్యాయ వ్యవస్థకు కూడా లేదని తేల్చి చెప్పారు. నిర్వచనం చేయాల్సిన అవసరం ఉంటే సుప్రీంకోర్టు దాని మీద తన అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర శాసనసభలకు రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం కూడా ఉంటుంది. రాజ్యాంగ అవగాహన సంవత్సర వేడుకలకు సంబంధించినటువంటి దాంట్లో ధనకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా జాతీయవాదం వైపు వెళ్తామంటూ చెప్పుకొచ్చారు.